వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అందరికీ మనమైతే ఈ వీడియోలో CS ర్యాంక్ అయితే ఆడబోతున్నాము. ప్లీజ్ చేద్దాం అంటే మనకి సపరేట్ డైమండ్స్ లేవు. సరే అని చెప్పి నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి స్పిన్స్ కాస్ట్ అయితే చూద్దాం ఎన్ని డైమండ్స్ ఉన్నాయో. ఇంక ఇదైతే ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా 1 డే పడుతుంది స్టార్ట్ కావడానికి. నెక్స్ట్ డైలీ ఫ్రీ స్పిన్ వస్తుంది కదా, అయితే స్పిన్ చేసేద్దాము. ఏమంతేం దొరకలేదులే. నెక్స్ట్ ఇది ఎక్స్చేంజ్లో నేమ్ చేంజ్ కార్డ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ మనకు కావాల్సిన 40, మన దగ్గర ఉన్నాయి 39 మాత్రమే. సరే అని చెప్పి ఇక అదైతే స్పిన్ అయితే తీయలేదు. నెక్స్ట్ ఇవైతే మన డైలీ మిషన్స్ కంప్లీట్ చేసిన లెవెల్ అయితే పెరుగుతుంది. నిన్ననే మనకైతే అప్డేట్ వచ్చింది సీజన్, అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. సరే ఈరోజు అయితే మనం CS అయితే ఆడదాం అనుకుంటున్నాము, CS ర్యాంక్డ్. మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కానీ ఏదైనా వస్తే పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి వాటిని. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇవో వోల్ట్ అని వచ్చింది కొత్తగా. ఇవన్నీ స్పిన్స్ తీద్దాం అనుకుంటున్నాం, మరి చూద్దాము. ఈ క్రిమినల్ బండ్ అయితే బాగుంది, ఇది చూద్దాం ఏదైతే తీద్దాం వద్దా అని మీ సజెషన్స్ని బట్టి. సరే మనం అయితే ఇప్పుడు CS ఆడదాము, CS ర్యాంక్ ఆడదాము. సీజన్ 46 ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం మ్యాచ్ అయితే. మన మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయితే మీరు ఇగ్నోర్ చేయండి. టీమ్మేట్స్ అయితే వచ్చారు మనకు ముగ్గురు, మనతో కలిపి 4. CS ర్యాంక్డ్. ఇన్ఫినిట్ గ్లూ వాల్ చెప్పేది మనం తీసుకుందాము. Free Fire India is set in a virtual world, and it's not ESP2 based on the real తీసుకుందామా, world. Don't worry, you're eliminated. వద్దులేదు. ESP2 కాకుండా ఇంకోటి చూడండి, అని పేరు నాకు తెలీదు. ఈ గన్ అయితే తీసుకుందాము, ఎందుకంటే స్కోప్ బాగుంటుంది, స్కోప్తో కొట్టచ్చు. ఎదుగుండి అక్కడ నుంచి మన ఎనిమి అయితే వస్తున్నాడు. పడింది, హెడ్ షాట్ పడింది వాడికి నిజంగా. మన దగ్గర ఎనిమి అయితే ఉన్నాడు. ఫస్ట్ వీన్ అయితే కిల్ చేద్దాము. ఓకే, కొడుతున్నాను. మళ్ళీ కవర్లోకి వెళ్ళి మెడికేట్ వేసుకున్నాం. మెడికేట్ వేసుకున్నప్పుడు కొట్టాడు, అయిపోయింది మనం. ఇంకా మ్యాచ్ అయితే ఓడిపోయాము, ఇక ఉండేది ఓడిపోయాము. నెక్స్ట్ రౌండ్ చూద్దాము. స్టాట్స్లో చూసుకుంటే మనమే ఫస్ట్ ఉన్నాం ఎట్లాను, కానీ నేను మరీ అంత ప్రొఫెషనల్ అయితే కాదు. ఇందులో AUG తీసుకున్నాము. AUG ఎందుకంటే ఒకప్పుడు AUG తోటి బాగా ఆడేవాడిని, ప్లస్ అది కూడా హెడ్కి ఈజీగా కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు అసలు రావట్లేదు, చూద్దాం మరి. నెక్స్ట్ నాకు ఈ ట్రైన్స్ ఉన్న మ్యాప్ ఎందుకు బాగా చిరాకు వస్తుంది. ఇది అయిపోయింది, వాడు డౌన్ అయ్యాడు. మన దగ్గరలో ఉన్నాడు, వస్తున్నాం మరి. డివై వేద్దామంటే మనల్ని వేసేస్తాడు. వాడు వేస్తాడు. సరే కిందకి వెళ్ళి చూద్దాము. గ్లూ వాల్ పెట్టాడు, కిందకి వెళ్ళి చూద్దాం మనం. ఆగండి, ఇందాక వాడిని డౌన్ చేసాం కదా, వాడు ఎప్పుడు తెచ్చాడు.
అది కూడా అక్కడ అటు సైడ్ ఉన్నాడు, వాడిని కొడదాం ఆగండి, లేకపోతే వాడు మనం అయిపోయి పైనుంచి కొడుతున్నాడు, వాడిని డౌన్ చేసాం మనం కూడా డౌన్ అయ్యాం. అసలు నిజంగా ఎవడు ఎటు నుంచి కొడుతున్నా అర్థం కాదు నిజంగా. మన టీమ్మేట్స్ ఇంకొకడున్నాడు, వీళ్ళు తిరిగి చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ మెడికిట్ వేసుకోవట్లేదు. అయిపోయింది, చెప్పాను కదా. మళ్ళీ వాళ్ళే గెలిచారు. నాకు ఎందుకు చేశారు ఆట వాళ్ళదే అనిపిస్తుంది. గ్రోజా తీసుకున్నాము, గ్రోజా ఏయూజీ తీసుకున్నాము. సారీ ఫర్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ అయితే ఇగ్నోర్ చేయండి. మనం ముందుకు వెళ్దామంటే మనల్ని ఆల్రెడీ స్కోప్ చేసి కొడదామంటే వాడు బయటికి రావట్లేదు, ఏమైనా కనిపించాడు కొట్టేద్దాం అనుకో, మనకు ఫుల్ డ్యామేజ్ అవుతుంది. మనకి అయిపోయింది, మన మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 3 వేవ్స్ అయిపోయింది. ఇంకొకడు ఉన్నాడు, 3 కొట్టాలి. Takedown. అసలు నేనే నూపునట్టు నాకన్నా నూపులు వచ్చారు నా దాంట్లోకి, మళ్ళీ అంత నూపు వెళ్ళదు. కానీ నేను లైట్గా ఆడుతూ ఉంటా. వాల్యూమ్ డౌన్ చేసాను ఏమనుకోకండి, నేను వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఆడాలనిపించదు నాకు. నేనైతే ఇప్పుడు ఏదో ప్రోలాగా ఈడబ్ల్యూఎం ఇంకా అది తీసుకున్నాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే, అది ఇంకొక డ్యామేజ్ కూడా లేదు నిజంగా. నాకు రివైవ్ ఇద్దాం అనుకున్న వాడికి కూడా కొడుతున్నాడు, నలుగురిని కొట్టాలి. అయిపోయింది, గెలుస్తాడా కొట్టగల చూద్దాం. వెనక తీసుకుంటాడు. ప్రొడక్షన్ కార్డు అయితే పోయింది. ఇప్పుడు చూద్దాం, ఇంకో మ్యాచ్ ఆడైతే చూద్దాము. మనకి స్పెషల్ ఎయిర్ డ్రాప్ వచ్చింది, చూద్దాం ఎంత వచ్చిందో. వద్దులే, 79 అంట, వద్దులే. గన్ స్కిన్స్ అయితే 4 వస్తున్నాయి. ఆ గన్ స్కిన్స్ అయితే 4 వస్తాయి. నెక్స్ట్ 200 డైమండ్స్ ఎందుకులే, చూద్దాం. ఒకవేళ తర్వాత తీసే ఇంట్రెస్ట్ ఉంటే ఆ తర్వాత చూద్దాంలే. ఈవెంట్స్లో వచ్చి చూద్దాం. ఈ ఐరిస్ క్యారెట్ని తీసుకుందాం మనం. ఓరియన్ క్యారెట్ వచ్చింది, ఎందుకు వచ్చింది ఎందుకు మన దగ్గర ఆల్రెడీ ఓరియన్ క్యారెట్ పర్మనెంట్ ఉంది కదా. సరే వచ్చింది కదా, తీసుకుందాం. నెక్స్ట్ ఈ టోకెన్ అనేది వచ్చింది, గన్స్ దగ్గర వాడతారు కదా, వెపన్ రాయల్లో వాడతారు. ఆ వెపన్ రాయల్ చెప్పేసి వద్దాం ఒకటి. మనకి నెక్స్ట్ ఈ గన్ స్కిన్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ గన్ స్కిన్ ఆల్రెడీ వచ్చింది, గోల్డ్ ఫ్లాష్ అంది కదా, చూపిస్తాను చూద్దాం. నాకు గన్ స్కిన్స్ కూడా అంత హెవీగా ఏం లేవు. చేసుకున్నాం ఇప్పుడు.
ఏదో అని చెప్పాను కదా వచ్చిందని, అదే ఇది. నెక్స్ట్ ఈ అకౌంట్ వచ్చేసి మనది ఏమి ఇంత పాత అకౌంట్ అయితే కాదు, మేబీ ఒక 2 years అవుతుంది అంతే నాకు తెలిసి. అందుకే ఎక్కువ కలెక్షన్స్ లేవు, ప్లస్ నేను ఎక్కువ వాడలేదు కూడా. సర్లే ఇప్పుడు ఎలా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేసాము. యూట్యూబ్లో ఎక్కువ హిట్ అవుతుందంటే గేమింగ్ ఛానల్ బాగా హిట్ అవుతున్నాయి, అందుకే ఇదైతే పెట్టాను. ఇది వచ్చేసిన కలెక్షన్ అంత హై కలెక్షన్ లేకపోయినా సరే పర్లేదు, ఫర్దర్గా ఇంకా కలెక్షన్ అయితే తెచ్చుకుంటాను. నెక్స్ట్ అదైతే ఇండిపెండెన్స్ డే రోజు ఫ్రీగా వచ్చింది కదా, అది ఈ ప్యాట్ని పెట్టుకుందాం. కటన్ ఒకటి ఉంది, ఈ సైజ్ కానీ అవేం లేవు. ఫిష్ స్కిన్స్ అయితే అసలు లేవు. గ్రెనేడ్స్కి అయితే ఇది బాగుంది, గ్లూ వాల్కి అయితే ఇది పెట్టుకున్నా. సర్లే మనం అయితే ఇది వచ్చేసి నా గిల్డ్ అనమాట, గిల్డ్ లెవెల్ 4. గిల్డ్ స్టోర్లో ఇమోట్ తీసుకుందామని చూస్తున్నా కానీ ఇమోట్ అయితే గిల్డ్ లెవెల్ 6కి అయితే వస్తుంది. చూపిస్తాను, మీకు తెలిసే ఉంటుంది ఇమోట్. కార్ స్కిన్ అయితే తీసాను నేను, కార్ స్కిన్ అనుకుంటా. ఈ ఇమోట్ అయితే తీద్దాం అనుకుంటున్నా. అయితే గిల్డ్ లెవెల్ 6లో వరకు వెళ్ళాలంట, మళ్ళీ గిల్డ్ వార్స్ పెట్టినప్పుడు తీద్దాం. సారీ ఫర్ నోటిఫికేషన్. If they think I'm a monster, I'll give them a సరే మనం monster. ఇప్పుడైతే ఆఫ్ చేద్దాం, ఆగండి. ఎండ్ మోడ్ ఆన్ చేద్దాం. సరే మనం అయితే ఇప్పుడు సిఎస్ ర్యాంక్ అయితే ఆడదాం. మరి ఇంకో మ్యాచ్ ఆడదాము, ఒకవేళ ఇది గెలిస్తే నెక్స్ట్ ఇంకో మ్యాచ్ అయితే ఆడతాము. ఇది ఓడిపోతే నాకు ఇంట్రెస్ట్ పోద్ది. నేను చెప్పడం మర్చిపోయాను, నా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ గ్లూ వాల్ చిప్ అయితే తీసుకుందాం, ఇన్ఫినిట్ గ్లూ వాల్. Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're... అదే కానీ తీసుకుందాం, ఎందుకంటే ఇంత హెడ్ షాట్ పడింది కదా. వెళ్ళకి మళ్ళీ ఇంకో షాట్ పడింది అనుకో. నెక్స్ట్ నేను హెడ్ షాట్స్ కూడా నేర్చుకుంటాను. Resources here. స్కోప్ చూసి కొడదాం అనుకుంటున్నాను. ఇందాక అలాగే పడింది నిజంగా, ఇందాక కూడా అలాగే పైకి ట్రాక్ చేశాను కదా, ఏం పడట్లేదు. 50-50 డ్యామేజ్ పడుతుంది. ఎడికిట్ వేసుకున్నా కూడా. Help me! First Doom! నిజంగా మనకు ఆడలేదు కానీ ఆడియో మాత్రం సూపర్ ఆడతాడు. Help me! ఒకడైతే డౌన్ అయ్యాడు. అయితే మనకు ఒక కిల్ చేశాను కదా. ఆడియోలో సూపర్ ఆడుతాడు నిజంగా. ఎలాగంటే ఇప్పుడు ధనుష్ ఎఫ్ గేమింగ్ అని, లేకపోతే చెప్తాను ధనుష్ ఎఫ్ గేమింగ్ మంచిగా ఆడతాడు, దేశీ గేమర్స్ మంచిగా ఆడతాడు. సూపర్ ఆడతారు వాళ్ళు, అలాగ మనం కూడా ఆడాలి. ఏదో ఒకటి చేసుకున్నాం. I need equipment. మళ్ళీ మనం ఈజీ తీసుకున్నాం. జోన్ బయటకు ఇప్పుడు జోన్ బయటకి ఎందుకు వెళ్ళానో కూడా తెలియదు. సర్లే మెడికేట్ వేసుకుని ముందుకే వెళ్దాం. లెక్క అటు సైడ్ ఉన్నాడు, జోన్ వచ్చాడు, కొడదాం. మన డ్యామేజ్ ఇచ్చే లోపల వాడు మనల్ని వేస్తాడు. ఉన్నాడేనా కాదు, అయిపోయి మనం చచ్చిపోయి మళ్ళీ. అసలు నిజంగా మనకి ఈరోజు ఒక్కరు చూడట్లేదు. మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అయిపోయి మనమే గెలిచాం మ్యాచ్.
Double takedown. మ్యాప్ అయితే చేంజ్ చేయాలి మనకి ఇప్పుడు. Thanks. క్రూజ్ ఇన్ఫినిట్ అన్నారు, నాకు ఏందో అర్థం కాలేదు. స్కోప్ అయితే బాగుంది, స్కోప్ అయితే 2x స్కోప్ ఉంది. స్కోప్ చూసి కొడతాం, ఆగండి. అరే మనల్ని కొడుతున్నాడు. ఇన్ఫినిట్ గ్లూవాల్ చిప్ తీసుకున్నాం కానీ గ్లూవాల్ వాడింది లేదు. Enemy spotted. First doom. Help me! Help me. అయిపోయి మనం వచ్చిపోయాం కూడా. మనోడు ఒక్కడే ఉన్నాడు, వాళ్ళు నలుగురు ఉన్నారు. ఇది కూడా వాళ్ళే గెలుస్తారు, ఇంకా నో ఛాన్స్ ఎట్ ఆల్. Double takedown. సరే గన్ తీసుకుందాం, చూద్దామండి. MP40 తీసుకుందాం, గ్లూ బాల్ ఒకటి తీసుకుందాం. మళ్ళీ గ్లూ బాల్ కూడా ఫర్దర్గా ముందు వాడతాం లేదా నాకు డౌట్. సరే ఇప్పుడైతే వెళ్దాము. మనకి డ్రాప్లో ఏముంటుందో చూద్దాం, ఆగండి. నేనైతే అక్కడ ఉన్నాను. స్కార్ దొరికింది. స్కార్ దొరికితే బాగుందనుకో. స్కార్ దొరికింది, మంచి కొట్టగలంలో చూద్దాం. Enemy spotted. పక్కన చూస్తారు. Double takedown. తీసుకున్నాం. ఈ సైడ్ MP40 తీసుకున్నాం మనం. సరే గ్రోజా తీసుకున్నాము. గ్రోజా ఇంకేమో Need equipment. 7 మొత్తం M1W7 బదులు ఇంకోటి ఏం తీసుకుందాం. ఆగా నిలబోయింది. నేను గ్రోజా తీసుకున్నాను కదా. ఇప్పుడు గన్స్ ఏం లేకుండా కొట్టాలి. గన్స్ ఉన్నప్పుడే ఏం కొట్టలేకపోయాము, గన్స్ లేకుండా ఇంకేం కొడుతుంది. అదిగోండి అక్కడ పైన ఉన్నాడు. మొన్న ఏదో కొడదాం, ఆగాని. నేనే కొట్టానా లేకపోతే మన టీమేట్ కొట్టాడా? అయితే మనకైతే ఇప్పుడు First doom. Help me! స్ట్రీట్గా ముందు నుంచి ఎప్పుడు కొట్టట్లేదు నిజంగా. అయితే వెనకాల నుంచి పక్క నుంచి కొడుతుంది. స్ట్రీట్ ముందు నుంచి ఎప్పుడు కొట్టట్లేదు. Good job. Double ఇక్కడ మెడికేట్ వేసుకుని takedown. లోపల వెనకాల నుంచి వచ్చి కొట్టేశాడు. Enemy spotted. ఈ మ్యాచ్ కూడా బాధేనా? మనం ఒక్కటి గెలిచావు నా 5 సర్లే ఇక్కడికైతే ఆగేద్దాం. మళ్ళీ చెప్తున్నా, మీరైతే మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇప్పటికైతే ఇంకా ఈ వీడియో చాలు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బాయ్.